సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కాజీపేట, అలాగే సికింద్రాబాద్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా నేను కాజీపేటలో లోకో పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్ పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్స్లో మేము గెలిస్తే ఏం చేస్తాం అనేది మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో మా నాయకులు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు కార్మికులకి చేసిన అపారమైన సేవలకి ఆయనకి గుర్తింపుగా ఈ ఎలక్షన్స్లో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాకు విశ్వాసం ఉంది. అలాగే కార్మికులందరూ మాకు సహకరించి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో మాకే కొంచెం పాజిటివ్గా రిజల్ట్ చూపిస్తున్నారు. కార్మికులకి మా నాయకుడు డాక్టర్ రాఘవయ్య గారి యొక్క సేవలు, నేను నాయకుడిని కాదు సేవకుడిని అనే ఆయన యొక్క నిరంతరం పలికే ఏదైతే ఉందో నినాదం, దానికి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన అనుచరులుగా ఆ సంఘంలో పనిచేస్తూ మేము కూడా కార్మికుల సేవలో నిత్యం కృషి చేస్తున్నాం. కార్మికులకి ఎటువంటి ఆపద వచ్చినా, కార్మికులకి సపోజ్ ఇప్పుడు 8th పే కమిషన్ కాన్స్టిట్యూట్ కావాలి, మా జనరల్ సెక్రటరీ గారు ఆల్రెడీ ఆ కార్మికులకి 8th పే కమిషన్ కాన్స్టిట్యూట్ అయ్యేటట్టు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మెయిన్ డిమాండ్ ఓపీఎస్ కావాలి, మాకు ఎన్పిఎస్ వద్దు, యూపీఎస్ వద్దు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో యూపీఎస్ తీసుకొచ్చింది. అందులో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీగా మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీగా మా నాయకుడు రెండింటిని స్వాగతించారు. ఒకటి గ్యారంటీ పెన్షన్, ఇంకోటి మినిమం పెన్షన్. ఆ రెండు తప్ప మిగతాయన్నీ మాకు ఆమోదయోగ్యం కాదు. ఓపీఎస్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు యూపీఎస్ అని పెట్టుకోండి, ఎన్పిఎస్ అని పెట్టుకోండి, మాకు ఆ బెనిఫిట్స్ మా కార్మికులకి ఇవ్వాలి అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ మెమోరాండం ఇవ్వటం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు కార్మికులు మాకు మేము ఏదైతే చెప్తున్నామో మా నాయకుడు దానికి తూచా తప్పకుండా గత 2004 సంవత్సరం నుంచి ఎన్పిఎస్ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి పోరాడాం. ఆ పోరాటం చేసిన ఫలితంగా ఒక 2 డిమాండ్లు గ్యారంటీ పెన్షన్ అనేది సాధించుకోగలిగాం. అలాగే మినిమం పెన్షన్లో కూడా ఓపీఎస్ కన్నా 1000 రూపీస్ ఎక్కువే సాధించుకోగలిగాం. ఆ రెండిటితో సంతృప్తి పడకుండా మిగతాయి కూడా కార్మికులకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్పాడు. అలాగే మహిళా కార్మికులకు కూడా సిసిఎల్ చైల్డ్ కేర్ లీవ్ అనేది తీసుకొచ్చాం. ఫస్ట్ 2 years ఉన్న లీవ్ని ఫస్ట్ ఇయర్ 100% బెనిఫిట్తో ఇస్తారు లీవు. అలాగే సెకండ్ ఇయర్ 80% పేతో ఇస్తున్నారు. ఆ 80%ని కూడా 100% చేయాలి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా సాధించి తీరుతారు, మాకు ఆ నమ్మకం ఉంది. కార్మికులకి రాఘవయ్య గారి పట్ల, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎంప్లాయీస్ సంఘ్ పట్ల అపారమైన నమ్మకం ఉండబట్టే ఈరోజు మాకు పాజిటివ్ రిజల్ట్ కనబడుతుంది. మేము ఆశిస్తున్నాం సీక్రెట్ బ్యాలెట్ 2లో మేము జోన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంచుతారు కార్మికులని మాకు నమ్మకము, విశ్వాసము ఉంది. సేవ చేసే వాళ్ళకి కార్మికులు సదా గుర్తుంచుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే సేవ చేసే విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అలాగే ఎన్ఎఫ్ఐఆర్ ముందడుగు వేస్తుంది, కానీ వెనకడుగు ఎట్టి పరిస్థితుల్లో వేయము. కార్మికుల పక్షాన పోరాడతాము. కార్మికుల యొక్క హక్కుల కోసం, కార్మికుల యొక్క వెల్ఫేర్ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సదా కృషి చేస్తుంది, కార్మికుల పక్షాన పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు నుంచి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ 3 2024 జరుగుతుంది. అందులో ఇప్పుడు ఈరోజు సగం అయిపోయింది. ఇంకా రేపు జనరల్ ఎంప్లాయీస్కి రేపు కూడా ఉంది. రన్నింగ్ స్టాఫ్, ఓన్లీ రన్నింగ్ స్టాఫ్ అంటే డ్రైవర్స్, ట్రైన్ మేనేజర్స్, వీళ్ళకి 6వ తారీఖు కూడా కంటిన్యూ అవుతుంది. మిగతా డిపార్ట్మెంట్లన్నీ రేపటితో అయిపోతుంది. కాబట్టి కార్మికులందరూ తమ ఓటు హక్కుని ఈ 2 రోజుల్లో జనరల్ కార్మికులు, రన్నింగ్ స్టాఫ్ ఈ 3 రోజుల్లో వినియోగించుకోవాల్సిందిగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్నటువంటి రైల్వే ట్రేడ్ యూనియన్ సెలక్షన్స్లో భాగంగా మొదటి రోజు ఈరోజు కాజీపేటలో జరుగుతున్నాయి. మా గుర్తు వచ్చేసి రైలు ఇంజిన్ గుర్తు. మా జెడ్జిఎస్ జనరల్ సెక్రటరీ గారు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు,
ఆయన చేసినటువంటి సేవలు ఎనలేని రైల్వే ఎంప్లాయీస్కి. ముఖ్యంగా ఎయిత్ పే కమిషన్, 8వ పే కమిషన్ వేయాలని, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఉమెన్స్కి చైల్డ్ కేర్ లీవ్ 2 సంవత్సరాలు, ఒకటి ఫుల్ పేతో కూడుకున్నటువంటి సంవత్సరం, రెండవది 80% పేతో ఉన్నటువంటిది దాన్ని కంప్లీట్గా పే లీవ్ సాధించాలని చెప్పేసి అదొక డిమాండ్. తర్వాత వచ్చేసి మా ఎంప్లాయీస్ తల్లిదండ్రులకు తండ్రి లైవ్లో ఉంటే మదర్కి హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, తర్వాత పాస్లో కానీ ఇంతకుముందు లేకుండేది, ఇప్పుడు అవి 2 తండ్రికి లేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి, లైవ్లో ఉంటే ఇద్దరికి ఇవ్వాలని, పాస్ ఫెసిలిటీ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ అది. తర్వాత అలాగే ఓపీఎస్ నుండి ఎన్పిఎస్ 2004 నుండి ఎన్పిఎస్ ఉన్నటువంటి దాన్ని కంప్లీట్గా ఓపీఎస్కు ఏదైతే ఓపీఎస్లో ఉన్నాయో అన్నీ యూపీఎస్లో రావాలని చెప్పేసి దాన్ని సాధించే వరకు మేము శ్రమిస్తామని చెప్పేసి రాఘవ మెయిన్ డిమాండ్. అందులో రెండు మా రాఘవ మా జిఎస్ గారు ఉన్న వాటిని ఒప్పుకున్నటువంటి, ఒకటి గ్యారంటీ పెన్షన్, ఒకటి నెక్స్ట్ మినిమం పెన్షన్, ఈ రెండింటికే మా జిఎస్ గారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు పూర్తిగా ఓపీఎస్లో ఉన్నటువంటి సౌకర్యాలని ఎన్పిఎస్లో రావాలని చెప్పేసి ఇప్పటికీ మా ఎజెండా అదే. నెక్స్ట్ యూపీఎస్లో ఓపీఎస్లో ఉన్నటువంటి మొత్తం యూపీఎస్లో రావాలని చెప్పేసి ఆ డిమాండ్ సాధించే వరకు మేము విశ్రమించమని చెప్పాము ఒకటి. నెక్స్ట్ ఈ 3 రోజుల ఎలక్షన్స్ మొదటి రోజు అవుతుంది. ఈ 2 రోజులు కూడా ఎంప్లాయీస్ అందరూ వినియోగించుకొని 2 రోజులు 4-5 సాధారణ ఎన్నికలు, 3వ రోజు ఓన్లీ రన్నింగ్ స్టాఫ్కు 6వ తారీఖు, 4-5 మాత్రం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకొని ఎంప్లాయీస్ అందరూ మా రాఘవ గారికి బలపరిచి రైలు ఇంజిన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.